శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. వారఫలాలు కార్యక్రమంలో జూన్ 23వ తారీఖు నుంచి జూన్ 29వ తారీఖు వరకు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, ఏ రకమైన జాగ్రత్తలు వీరు ఎక్కువగా తీసుకోవాలి, ప్రస్తుతం గోచార పరిస్థితులు వీరు పడే ఇబ్బందులు కానీ లాభాలు కానీ ఏమిటో ఒకసారి చర్చించుకుందాం. కర్కాటక రాశి వారికి ప్రస్తుతం అయితే కనుక వారి యొక్క మనోస్థితి అనేది నిలకడగా లేకపోయినప్పటికీ, నిర్ణయాలు తీసుకోవటంలో దిక్కుతోచని పరిస్థితి చుట్టుముట్టినప్పటికీ, మనసంతా ఏదో తెలియని బెంగ భయం ఆవరించినప్పటికీ, చివరి నిమిషంలో ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించి ముందుకు రావటం అనేది అయితే జరుగుతుంది. పరిస్థితుల గురించి వీరు ఎక్కువ బెంబేలు అనేది ఉన్నప్పటికీ కూడా గ్రహస్థితి పూర్తిగా తద్విరుద్ధంగా లేకపోవటం వల్ల ఎలాంటి ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చివరి నిమిషంలో బతికి బట్ట కట్టడం అనేది అయితే ఉంటుంది. కనుక భయపడద్దు. అన్ని చోట్ల ప్రస్తుతం అయితే కనుక ఆశావాహకంగానే ఉంటుంది. ఉద్యోగం ఆందోళన కలిగించవచ్చు, వ్యాపారం ఏమవుతుందా అని భయం కలిగించవచ్చు, స్వతంత్ర వృత్తుల్లో అవకాశాలు వస్తాయా లేదా అని ఒక నిరాశ ఆవరించవచ్చు. కానీ ప్రస్తుతం ఉన్న గ్రహస్థితిలో అవసరానికి ధనం ఏదో విధంగా సర్దుబాటు అవటం అనేది అయితే ఉంటుంది. ఒక 2-3 రోజులు మనకి ఏ వ్యాపారము లేకుండా ఏడిపించినప్పటికీ కూడా మరో 2-3 రోజుల్లో మనకి కావాల్సిన మొత్తం లభించి, అమ్మయ్య ఈ మాత్రమే ఈ వారం నాకు ఆదాయం లభించింది అనే ఒక ఊరటైతే ఉంటుంది. అయితే ప్రస్తుతం అష్టమ స్థానంలో రాహు అయితేనేమి, నవస్థానంలో శని అయితేనేమి, వ్యయస్థానంలో వివిధ గ్రహాల కూర్మి అయితేనేమి, ఏది కూడా తేలిగ్గా అయిన చందాన్ని ఉండదు. ప్రతిదీ కూడా ఇందాక మొదట్లో చెప్పుకున్నట్టు ఒక భయాందోళన, ఒత్తిడి వాటితోనే ఎక్కువగా పూర్తవటం అనేది అయితే ఉంటుంది. తేలిగ్గా వెళ్ళిపోదాము అవుతుంది అనుకునేది కూడా ఏదో రకంగా ఆగిపోవటం అనేది అయితే ఉంటుంది. అయితే కొత్తగా ఉద్యోగం కావాలి అనుకునే వారికి వారి యొక్క ప్రయత్నాలు అయితే కనుక నెరవేరుతాయి. విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి మాత్రం ప్రయత్నాలు దగ్గర వచ్చి పొందలేని పరిస్థితి అయితే ఉంటుంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి బాగా కష్టపడితే తప్ప ఆ ప్రయత్నాలు ముందుకెళ్ళే సూచనలు అయితే చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఇక ఇప్పటికే విదేశాల్లో ఉన్నవారు ఏవైనా సరే కొంతవరకు జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి. అక్కడ ఏదైనా సరే అనుకోని వ్యతిరేకత గోచరించడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. పిల్లల కోసం ప్రయత్నిస్తున్న దంపతులకి కొంతవరకు నోరు తీపి చేసుకునే పరిస్థితి ఉంటుంది. ఇక ఈ వారం వీరంతా కూడా ఎక్కువ శాతం ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల మరిన్ని ఉత్తమ ఫలితాలు పొందడం అనేది అయితే ఉంటుంది. ఇక కర్కాటక రాశిలో ఈ వారం వచ్చేప్పటికీ పునర్వసు నక్షత్రం వారికి అయితే కనుక మధ్యాహ్నం 3:16 దాటిన తర్వాత జూన్ 23వ తారీఖున బాగుంటుంది. మరియు 3:16 దాటిన తర్వాత మిగతా 2 నక్షత్రాల వారికి ఎక్కువ బాగుంటుంది. జూన్ 24వ తారీఖు మధ్యాహ్నం 12:54 వరకు పునర్వసు 4వ పాదం వారికి బాగుంటుంది. ఆ తదనంతరం మిగతా 2 నక్షత్రాల వారికి ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. 25వ తారీఖు ఉదయం 10:40 వరకు ఆశ్లేష నక్షత్రం వారికి ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. తదనంతరం మిగతా 2 నక్షత్రాల వారికి మంచి ఫలితాలు ఉంటాయి. జూన్ 26వ తారీఖు మెయిన్ ప్రధానంగా ఎవరికి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది. ఒక రకమైన ఆందోళన అనేది ఉంటుంది. ఈ ఒక్కరోజు మాత్రం కొద్దిగా దుర్గాదేవికి సంబంధించిన పూజలు చేసుకున్నట్టయితే కనుక ప్రయోజనం ఉంటుంది. జూన్ 27వ తారీఖు పుష్యమి నక్షత్రం, ఆశ్లేష నక్షత్రం వారికి ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి 7:22 వరకు. తదనంతరం పుష్యమి నక్షత్రం వారికి అనుకూలత ఉంటుంది. జూన్ 28వ తారీఖు ఉదయం 6:35 వరకు
ఆశ్లేష నక్షత్రం వారికి, పునర్వసు నక్షత్రం వారికి బాగుంటుంది. తదనంతరం మిగతా నక్షత్రానికి బాగుంటుంది. జూన్ 29వ తారీఖు ఉదయం 6:35 వరకు పుష్యమి, పునర్వసు నక్షత్రాల వరకు బాగుంటుంది. తదనంతరం ఆశ్లేష నక్షత్రానికి బాగుంటుంది.